ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసినట్టు ఉంటుంది. ఆవిడే ఇంటర్వ్యూలో చెప్పింది. సో అది ఎంత అన్యాయం కదా. 2 చుక్కల వీర్యం అంటే స్పర్మ్ డొనేట్ చేసేసిన వాడు పెద్ద తోపు తుర్ఖాన్లా ఫీల్ అయిపోయి బయట నాకు బిడ్డ పుట్టాడు అని చెప్పేసుకుంటారు బయట. కష్టాలన్నీ లేడీస్కే అండి. ఇది ఎవరెవరికి రీచ్ అవ్వాలంటారు ఈ సినిమా మీ దృష్టిలో? ఆల్ ఓవర్ ఈ ముష్టి మగాళ్ళు ఉన్నారు కదా. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఏదో 100 ఏళ్లకు పైగా పూర్వం అనమాట. సమాన వేతనాలు, సమాన హక్కుల కోసం ఏర్పడిన ఆ దినోత్సవం ఆ ఒక్కరోజుకి పరిమితమై వాస్తవానికి ఇవాళ మనం స్పేస్లోకి వెళ్ళిపోయిన పెద్ద అద్భుతాలు సాధించిన ఒక నారి, ఒక మహిళకి ఇంటి నుంచి మొదలుకుని సమాజం వరకు కూడా ప్రతి చోట సవాళ్ళు, అడ్డంకులు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సందేశంతో, ఒక థీమ్తో నిర్మించిన ఫిల్మ్ ఏది అంటే నారి. టైటిల్లోనే అర్థమైపోతుంది ఒక స్త్రీ గురించి, స్త్రీ ప్రయాణాన్ని గురించిన చిత్రం ఇది అని. అన్నిటికంటే విశేషం ఏంటంటే ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించింది మనందరికీ చాలా ఇష్టమైన నటి, అందరికీ ఎప్పటి నుంచో తన న్యాచురల్ యాక్టింగ్తో అండ్ తన బ్యూటిఫుల్ గ్రామర్ అండ్ గ్లామర్ రెండింటితో అలరిస్తూ వచ్చిన ఆమని గారు. అండ్ షీఈస్ హియర్ విత్ అస్ టుడే. ఆమని గారు నమస్తే. స్వప్న గారు, ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తే. గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. అందరూ అలాగే అంటుంటారు కదా. తెలుగింటి అమ్మాయి లాగే ఉంటుంది, మా తెలుగింటి అమ్మాయే మీరు, మా ఇంట్లో ఒకరిలా ఉంటారు అంటుంటారు. నేను చాలా బరువైన ఇంట్రొడక్షన్ ఇచ్చాను కానీ యాక్చువల్లీ నారి అనే చిత్రంలో మీరు ఒక నారి టైటిల్ రోల్ ప్లే చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా గర్వంగా ఉంది, అట్ టైం చాలా సంతోషంగా ఉంది. ఇంత మళ్ళీ చాలా నా కెరీర్లో చాలా మంచి క్యారెక్టర్స్ చేశాను. సో ఈ మధ్యన నేను ఇలా చేయలేదు. ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాను కానీ ఇంత ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. అంటే చాలా సొసైటీలో రేపు సినిమా రిలీజ్ అయితే నా మీద ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమా వల్ల. సో అంత మంచి క్యారెక్టర్. మీరు ఎప్పుడు మిమ్మల్ని చూసినా మిస్టర్ పెళ్ళాం గుర్తొస్తుంది కాబట్టి మిస్టర్ పెళ్ళాం నుంచి నారి దాకా ఎలా ఉంది మీ జీవితం? అక్కడ మిస్టర్ పెళ్ళాం ఇస్ అగైన్ అ ఉమెన్ సెంట్రిక్ రోల్. ఇక్కడ మళ్ళీ నారి అనేది ఇంకొక షేడ్ చూపించే ఒక ఇది. సో అప్పట్లో చేసిన అన్ని సినిమాలు మావి చిగురు, శుభలగ్నం, శుభ సంకల్పం, మిస్టర్ పెళ్ళాం ఇలాంటి ఏదైనా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్
సేమ్ అలాంటిదే, కానీ మీరు చెప్పినట్టు షేడ్ అది కాదు. ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ షేడ్, డిఫరెంట్ ఒక చెప్పాలి ఒక రెవల్యూషన్ మనకు సొసైటీగా చాలా అవసరమైన ఇప్పుడు నడుస్తున్న దుర్మార్గం చాలా పోతుంది కదా ఇక్కడ ఇప్పుడు మనకు సమాజంలో జరుగుతుంది. సో దాన్ని ఎదిరించి అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు దుర్మార్గం అన్నారు కదా ఆమెని గారు, ఎక్కడెక్కడ దుర్మార్గం కనిపిస్తుంది? మామూలుగా చాలా మనకి బయటికి వచ్చే పెద్ద పెద్ద నేరాలు ఏవైతే ఉంటాయో కనీసం వాటి గురించి చర్చించుకుంటారు మన న్యూస్ రూమ్స్లోనో లేకపోతే విమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు. కానీ మధ్యలో జరిగే దుర్మార్గం ఉంటుంది, అడుగడుగునా ముట్టిగా పడ్డం, ఇది వేసుకోవద్దు, అది తినద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అనే ఆంక్షలు మొదలుకొని ఇలాంటి దుర్మార్గాలు. మీ అభిప్రాయం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు దుర్మార్గాలు ఉన్నాయంటారా? అవును, దుర్మార్గమే కదా. ఒక స్త్రీకి ఒక ఫ్రీడమ్ లేదు, ఇది వేసుకోవద్దు, మీరు చెప్పినట్టు అది చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా పట్టకూడదు. బయటికి వెళ్తే ఒక ఎప్పుడు మన సొసైటీలో మనం ఉన్న ఈ చుట్టుపక్కల అన్నిట్లు ఒక ఆడది ఒక 10 తర్వాత వెళ్ళడానికి భయం వేస్తుంది. ఎందుకు ఇప్పుడైతే 8 తర్వాత వెళ్ళడానికి భయం వేస్తుంది. సో ఆ ఫ్రీడమ్ లేదు. మనకు ఫ్రీడమ్ వచ్చినా ఆడదానికి ఒక స్వేచ్ఛ లేదు. మా సిటీలో మేము ఫ్రీగా తిరగగలము అని ఎక్కడ ఉన్న భయం. చిన్నపిల్లలు వదిలేసి వెళ్ళడానికి భయం. చిన్నపిల్లలు వాళ్ళు బయట కాసేపు ఆడుకుంటే అయ్యో ఏమైపోతుందో, ఎవరు ఏం చేస్తారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ చెప్పియాలి ఇప్పట్లోనే పిల్లలకి. మాకంతా ఆ ఏజ్లో మాకు తెలియదు, మేమంతా ఫ్రీగా పెరిగాం. ఈ పిల్లలకి ఇవన్నీ ఇప్పుడే నేర్పించాలి. సో ఇవన్నీ ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న ఈ దుర్మార్గంకి కారణం. కరెక్టే, కానీ దానికి మూల కారణం పురుషుడు అంటారా? అంటే ఒక స్త్రీగా 100%. అదే కదా. అంటే పురుషుడు కూడా ఎలా అయిపోయాడంటే సిచ్యుయేషన్ ఇప్పుడు ఈ ఫోన్స్, యూట్యూబ్స్, ఇవన్నీ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది. ఉండేది అప్పట్లో నుంచి ఉంది, ఇది 20% ఉండేది, 80% గుడ్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, 80% ఇది ఎక్కువ అయిపోయి 20% మంచిగా ఉందండి. కానీ అదేమిటో ఆశ్చర్యం, మనకి అదే సెల్ ఫోన్ ఉంది, విమెన్కి అదే యూట్యూబ్ ఉంది, మనమేమి విచ్చలవిడిగా ఏం మారిపోలేదే. అది మా స్త్రీకి ఉన్న ఒక న్యాచురల్ అది ఆ గుణం. అది ఆ గుణం ఆ కట్టుబాట్లలో అట్ ద సేమ్ టైం మంచి చెడులు తెలుసుకునే విచక్షణ వివేకం ఉన్నా కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే డిక్టేషన్ ఇచ్చేది మాత్రం ఒక పురుషుడు. ఇప్పుడు అప్పట్లో సీతాదేవి గారు, రామాయణంలో సీత అనుకుంటా, అలాంటి సీతాదేవులు ఎంతో మంది ఉండేవారు. రావణాసుడు అప్పుడు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు అది ఎక్కువైపోయింది. రావణాసుడు ఎక్కువైపోయి రాముడు తక్కువైపోయారు ఇప్పుడు. అది అవును గుణం. అండ్ బహుశా అంటే నాకు పోస్టర్ చూస్తే అర్థమైంది, మీరు ఒక చక్కటి అమ్మవారి అవతారం సగం, అంటే అందులో మీ పవర్ చూపించడానికి, దాంతో పాటు ఆఫ్ కోర్స్ ద విమెన్ అని రాశారు పోస్టర్లో. ఉమెన్ పవర్ బేసికలీ. సో ఆమెని గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి యాజ్ అ ఉమెన్ ట్రావెలింగ్ త్రూ అన్ ఇండస్ట్రీ అండ్ ఈ ఎస్పెషలీ ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? చాలా కనెక్ట్ అయ్యాను నేను, నా పర్సనల్ లైఫ్కి కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుంచి ఒక చిన్న బిడ్డలాగా ఇక్కడి నుంచి ఇక్కడ నేను ట్రావెల్ అయ్యాను. నాకు ఊహ ఏవి అంతగా ఎక్స్పీరియన్స్ తెలియదు. టూ యంగ్ అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చాను. సో అప్పుడు నాకు ఇండస్ట్రీ అంటే ఏమో తెలియదు, ఇక్కడ మనుషులు ఏమో తెలియదు. చుట్టుపక్కల ఒక 30 మంది మగాళ్ళంటే ఆడవాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటాం అంతే. ఇప్పుడైనా మేకప్ ఉమెన్స్ అనేది చాలా మంది వచ్చారు, అప్పట్లో అది కూడా లేదు. అందరికీ మగవాళ్ళే, ఒక హీరోయిన్ ఒకరు ఉంటారు తప్ప ఏదో టచ్ అప్ అలా ఉంటారు అంతే. సో అలాంటి ఒక మధ్యలో నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చాను. సో అంటే అందరినీ చెడు చెప్పట్లే. సో అలాంటి సిచ్యుయేషన్లో కూడా మాకు ఒక అవేర్నెస్ కావాలి, భయం ఉండేది ఏమవుతుందో. సో కొన్ని సిచ్యుయేషన్స్ మేము కూడా ఫేస్ చేస్తూ వచ్చాము, అవన్నీ బయటకు చెప్పలేము. అసలు అంటే ఫేస్ చేస్తామంటే చిన్న చిన్న విషయాలు. సో ఇవన్నీ లేడీస్కి జరుగుతూనే ఉంది, మన బయట మాత్రం కాదు ఇండస్ట్రీలో కూడా ఉంది. సో ఇవన్నీ కారణం మగాళ్ళు. అంటే మీరు అన్సేఫ్ ఫీల్ అవడమా, రెస్పెక్ట్ తగ్గిందని అనుకోవడమా ఏంటి? రెస్పెక్ట్ కాదు, అన్సేఫ్, ఒక భయం ఉండేది. ఏం జరుగుతుందో, ఎవరు ఏం కామెంట్ చేస్తారు, ఒక మేకప్ రూమ్ లో సపరేట్ గా ఉండడానికి ఒక భయం. మేకప్ మెనే వేసేవాడు. ఇట్లా మేకప్ వేస్తూ ఉన్నప్పుడు తను ఎక్కడ ఏం టచ్ చేస్తా అదొక భయం ఉండేది. ఇదన్నీ అప్పుడు మనకు భయం కదా ఉండేది. తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు మనకు ఒక ధైర్యం వచ్చేది. నేను వేసుకుంటా మేకప్, నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళిపో, నేను వేసుకుంటా. ఆ ధైర్యం నాకు వచ్చి నేను వేసుకోవడం. సో అలా స్ట్రాంగ్ అయితే వస్తాం కదా ఒక లేడీస్ అలాగా.
సో అలాగే అన్ని ఇండస్ట్రీలో అందరూ ఆడవాళ్ళు అన్నిట్లో స్ట్రాంగ్ అవ్వాలి. ఈవెన్ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటే కూడా మొగుడు ఒక అబ్యూస్ క్యారెక్టర్ అయితే ఎలా ఉండాలి లేడీస్? ఎలా ఉండాలి మీరే చెప్పండి, ఎందుకంటే ఇవాళ రోజుల్లో చాలా చాలా ఇన్సిడెంట్లు ఇలా జరుగుతున్నాయి. అది ఎలా ఉండాలి అనేది నారీ సినిమాలో చూపించాం మేము. ఇప్పుడు చెప్పలేను నేను. నారీ సినిమాలో 25th డిసెంబర్ చూస్తే అందరికి డిసెంబర్ 25th ఆన్సర్ వస్తుంది. నో బట్ సీరియస్లీ ఇది చాలా అవసరమైన ఫిల్మ్ అండి. ఐ థింక్ డైరెక్టర్ సూర్య ఆయన అంటే యంగ్ డైరెక్టర్ అయ్యండి, ఎందుకు ఆయనకి ఇలాంటి ఇతివృత్తంలో తీయాలని అనిపించింది? నాకు కూడా అనిపించింది. ఎందుకు ఇలా అనిపించింది అంటే నిజంగానే కమర్షియల్గా ఆలోచించకుండా సొసైటీకి సమాజానికి ఒక మంచి సినిమా ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్న అన్నీ ఏమేమి జరుగుతున్నాయి చెడ్డ విషయాలు కానీ, మనకు ఆడవాళ్ళకి జరుగుతున్న ద్రోహాలు కానీ, అన్యాయాలు కానీ, ఇవన్నిటికీ ఒక న్యాయం కావాలని ఒక సినిమా తీశారు ఆయన. నిజంగానే బాగుంది. సొల్యూషన్ ఇవ్వగలిగారా? ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే లేదండి, ఎప్పుడు ఏ అకృత్యాలు జరిగినా సొల్యూషను హస్బెండ్కి వైఫ్ ఎలా ఇస్తుంది సొల్యూషన్, తండ్రికి కూతురు ఎలా ఇస్తుంది, కొడుకుకి అమ్మ ఎలా ఇస్తుంది, ఎక్కడెక్కడ ఏం జరిగితే చెడుకి ఎక్కడెక్కడ లేడీస్ అక్కడ స్ట్రాంగ్ అవ్వాలి, ఒక ఉమెన్ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, ఎంత పవర్ఫుల్గా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించారు. మీతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా మంచి మంచి యాక్టర్స్, అంటే మంచి రిచ్ స్టార్. ప్రగతి గారు ఒక మంచి పవర్ఫుల్ ఒక లాయర్ క్యారెక్టర్ చేశారు. ప్రగతి గారు ఆల్రెడీ ఆవిడ పవర్ ఉమెన్ తెలుసు కదా, ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ అవి చూసారా మీరు? బాబోయ్ అమ్మో, షీస్ లైక్ అమేజింగ్. సో న్యాచురలీ ఆవిడ అలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఇంకా మంచి క్యారెక్టర్ ఆవిడ, లాయర్ క్యారెక్టర్. తర్వాత ఇక నిత్యశ్రీ అమ్మాయి కూడా చాలా మంచి. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన డైలాగే అంత వైరల్ అయింది. నాకు మగాడిగా మారాలనిపిస్తుంది. అది అంటే దాని ఆంతర్యం ఎలా అర్థం చేసుకున్నారు రాముని గారు మీరు? అంటే ఈ స్క్రిప్ట్ మీరు నరేషన్ విన్నప్పుడు కానీ డైలాగ్ వచ్చినప్పుడు వాట్ డిడ్ యూ థింక్? చాలా మంది అగ్రెసివ్గా మారిపోయిన ప్రతి మహిళ అలాగే ఫీల్ అవుతుంది, లోపల ఆడతనం చచ్చిపోతుంది కదండి. ఎంతసేపు మనం కాపాడుకుంటూ కవచాలు కట్టుకుని దుమ్ము దులిపేలాగా అందరినీ అలా ఉండకూడదని చెప్పే క్యారెక్టర్ నారీ క్యారెక్టర్ నాది. అంటే నారీ అంటే ఉమెన్. ఒక స్త్రీ ఏం చెప్పబోతుంది, ఇలా ఉండాలి, మనం ఇలా ఉంటేనే ఉండగలుగుతాము, ఒక మగాడికి మనం ఆన్సర్ చేయగలుగుతాం, ఒక చెడ్డ మగాడికి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎలా ఆన్సర్ చేయాలి చెప్పండి ప్లీజ్. చెప్తే కుదరదు, మీరు సినిమా చూడలేరు. సినిమా మీరు చెప్తే ఇంకా వెళ్ళి సినిమా చూడాలనిపిస్తుంది. లేదు, అది ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత డైరెక్టర్ గారు నన్ను తిడతాను, మీరు చెప్పేశారు కదా ఆమెని గారు, ఇంకా నేనే సినిమా సేమ్ ప్రశ్న టికెట్ ఇచ్చి సినిమా చూడాలి కదా. ఇదివరకు అనుకునే వాళ్ళం ఇలాంటి సప్రెషన్ మామూలుగా కొంతమందికి చదువు లేని వాళ్ళలో జరుగుతుందని. చదువుకున్న వాళ్ళల్లో కూడా, చదువుకున్న కుటుంబాల్లో బాగా మంచి ప్లేసెస్లో ఉన్న వాళ్ళని కూడా స్త్రీకి ఆంక్షలు, రకరకాల ఒత్తిళ్ళు, సవాళ్ళు, కామెంట్లు, ఇంకా రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. అవునా, నిజమేనా? అలా ఒకవేళ పురుషులు అలా బ్యాడ్గా బిహేవ్ చేస్తే, అబ్యూజివ్ క్యారెక్టర్స్ ఉంటే జెంట్స్ అలాగే చేస్తారు కదా, జెంట్స్ అందరూ అంతే కదా అని ఇంకొక స్త్రీ సమర్థించగా కూడా నేను చూసా. సో స్త్రీలకు కొంచెం శత్రువులు అంటారు, శత్రువులు కాదు, అర్థం చేసుకోలేరంటారు. అర్థం చేసుకోలేరు కొన్ని క్యారెక్టర్స్ ఉంటారు. అదే దాన్ని ఏమంటారంటే ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కొంచెం అలా ఉంటారు. ఏంటి, జెంట్స్ అలాగే చేస్తారు, జెంట్స్ అలాగే చేస్తారు అలా. ఇప్పుడు నేను ఒక ఏదో యూట్యూబ్లో కానీ మన ఇన్స్టాలో ఏదో పెడతాము, కమెంట్స్ వస్తాయి, మంచి ఉంటే చెడు ఉంటాయి, మనం తీసుకునే దాన్ని బట్టి. ఇప్పుడు చెడు ఉందనుకోండి, దాన్ని బ్లాక్లో పెట్టేసి ఇంకా మనకు అనవసరం. బట్ ఎక్కడో అక్కడ మనం కూడా ట్రిగర్ అవుతాం, ఎవడరా నా ఒక్కడు నా ఇలా పెట్టాడని. కానీ వాడిని ఎత్తుకొని వెళ్ళి మనం కొట్టలేము. అవును, కానీ దాన్ని కూడా ఎలా చేయగలము అనేది మన ఈ సినిమాలో ఇది చాలా పెద్ద ఇష్యూ అండి. ఎంత ఒక శక్తిగా మారాలి ఒక స్త్రీ అనేది మాకు నారీ సినిమాలో డైరెక్టర్ గారు చాలా చక్కగా చూపించారు. అనిపిస్తుంది మాకు చిన్న చిన్న విషయాలు, ఏది ఎవడోడు మనకు తెలియదు, బ్యాడ్ కమెంట్ పెడతాడు, చంపేయాలని ఉంటుంది మనకు, కానీ చేయలేము. సైలెంట్ గా బ్లాక్ లో పెట్టేస్తాం. అరే అంటే అదే పెద్ద యాక్షన్ అనుకుంటాం. అదే చాలా చేసేసాం మనం, చక్కగా నేనైతే బ్లాక్ చేసి పడేసాను చెప్పుకుంటాం. వాడు మన అన్నప్పుడు దానికి రియాక్ట్ అవ్వాలి. కానీ ఎంతమందికి అవుతారు అలాగా? అవ్వలేం కదా. కొన్ని సిచ్యుయేషన్స్ మనం అలా అవ్వాల్సి వస్తుంది, తప్పదు. సో మనకు డైరెక్ట్ గా వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి, తప్పకుండా అవ్వాలి. అదైతే ఇది ఇండైరెక్ట్ గా అవ్వనప్పుడు మనం ఏం చేయలేము. స్త్రీలని మామూలుగా సెంటిమెంటల్ బంధాలలో ఇరికించి
మీ సో అండ్ సోనే కదా చెప్పింది, నీ భర్తే కదా నేను అన్నది, నీ భర్త నీ మంచికే చెప్తాడు కదా, నీ మంచికే కొట్టుంటాడు, నువ్వు ఏదో తప్పు చేసావని నేను కరెక్ట్ చేయడానికి. భర్త నేను కరెక్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నారీ సినిమా అది చాలా తప్పండి. భర్త ఏం చేయడం మనకు తెలియదా? ఇప్పుడు ఒక లేడీస్ మేము ఎలా ఉంటాం, పెళ్లి చేసుకునేప్పుడు తెలుసు నేను వైఫ్గా ఎలా ఉండాలని తెలిసే కదా ఉంటాము. మా కంఫర్ట్ జోన్లో మనం ఉంటాము, మొగుడికి ఏం కావాలో మనం చేసి పెడతాము. ఇంక ఇలా ఉండు అలా ఉండు చెప్తూ ఉంటే నిజంగానే లేనిది అడ్డదారిలో పడిపోతుంది ఆడది. అలా చేయకూడదు ఎప్పుడు. ఒక అనుమానాస్పదం ఉండకూడదు. తనకు ఒక ఫ్రీడమ్, ఒక లిబర్టీ ఇవ్వాలి. ఆ లిబరల్ ఉన్నప్పుడే లేడీస్ కూడా ఫ్రీ మైండ్తో ఉంటారు. నేను అందరికీ అన్వయిస్తున్నాను అనుకోలేదు, కొంతమందికి అయితే ఇది అన్వయిస్తుంది. ఎందుకంటే ఒక బానిస కాదు కదా మనం, ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్ కదా. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ప్యూర్ లవ్, ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ లైఫ్. అది ఇద్దరు వాళ్ళ జర్నీ చేస్తేనే బండి బ్యాలెన్స్కి వెళ్తుంటుంది. ఎక్కడ ఏదైనా అన్బ్యాలెన్స్ అవుతుంది. నేనైతే ఇలాంటివి కూడా చూశాను. రాత్రి 9:30 వర్కింగ్ ఉమెన్కి 9:30-10కి నువ్వు మెసేజ్కి రిప్లై ఇస్తున్నావు అంటే వాట్సాప్లో నువ్వు అవైలబుల్గా ఉన్నావని హింట్ ఇస్తున్నావా వాళ్ళకి అని మొగుళ్ళు అనగా కూడా చూశాను నేను. నిజం చెప్తున్నా, అంత మీరు అనుమానం అన్నారు కాబట్టి చెప్తున్నా. అంత ఎంతకంటే హీనంగా కూడా ఉన్నారండి. ఫోన్ కొంచెం ఇప్పుడు ఎవరికో ఇప్పుడు నేనే తీసుకోండి, మా అసిస్టెంట్కి ఇప్పుడు రేపు ఏంట్రా, రేపు మనకు ఎన్నింటికి ఎవరైనా మేనేజర్కి అనుకున్నాను ఫోన్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు, 7ంటికి అది 6 o'clock ఎవరితో మాట్లాడుతున్నావు, ఎప్పుడు ఎంగేజ్ ఏంటి, ఇలా మాట్లాడే మగాళ్ళని కూడా చూసాను నేను. అవును, చాలా ఇది ఎక్కువైపోయింది. అంటే ఎక్కువ అవడే కాకుండా మీరు అన్నట్టు ఈ నారీ ఫిల్మ్ ఐఎమ్ సో హోప్ఫుల్ ఏదో దీనికి ఒక అద్భుతమైన 1, 2, 3, 4 స్టెప్ వైజ్ సొల్యూషన్ వస్తుందని నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళలో ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా మనం తిని సంపాదించుకునే పరిస్థితిలో ఉండే లేడీస్కి కూడా వీళ్ళెవరండి డిక్టేషన్ ఇవ్వడానికి? వాళ్ళని ఊడిపడ్డారు ఎక్కడి నుంచి అయినా. స్త్రీ గర్భాన్ని ఛేదించుకుని పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. నిత్యశ్రీ ఒక డైలాగ్ చెప్తుంది, మీరు వినుంటారు కదా, అందులో వైరల్ అయింది కదా. దానిలో అమ్మాయి చెప్పే అన్నీ మొత్తం ఒక్కొక్క చెప్తుంది కదా, ఆ విషయాలు అన్నీ ఈ సినిమాలో ఉంటుంది. ఎందుకంటే లేడీస్కి ఇలా జరుగుతుంది అనేది నిజం, దానికి సొల్యూషన్ ఉంటుంది దీంట్లో. దానికి సొల్యూషన్ ఉంటుంది అనేదే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏది జరిగినా బట్ ఎలా సొల్యూషన్ ఇస్తుంది అనేది వండర్ఫుల్. మా డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. నేను కూడా అనుకోలేదు అది క్లైమాక్స్ అలా ఉంటుందని.